నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. ఆనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం వల్ల వైసీపీకి మైనస్ అయిందని కామెంట్. పెన్నా నదిలో ఇసుక అక్రమ దందాపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆందోళన. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. చంద్రబాబు లోకేష్లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లమనేని వంశీ ఆగ్రహం. చంద్రబాబు పెద్ద సైకో అని, లోకేష్ చిన్న సైకో అని విమర్శ. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు. ఓ ఇంట్లో అక్రమంగా ఉంచిన 95 జిలెటిన్ స్టిక్స్ 10 డిటోనేటర్లు స్వాధీనం. డీటెయిల్స్ లోకి వెళ్తే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమెను హైదరాబాద్ తరలిస్తున్నారు. మహబూబాబాద్ లో నిన్న సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడుతూ మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. శంకర్ నాయక్ అవినీతి, అక్రమాలు, భూకబ్జాలు, దందాలకు పాల్పడుతున్నారని షర్మిల ఆరోపించారు. దీంతో బీఆర్ఎస్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లోనావత్ అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఉదయం షర్మిలను అరెస్టు చేశారు. మీరు అందరూ అడ్డమవుతాను, మీరు అడ్డమవుతారు. అక్కడ మేడం మీరు పడిపోతుంది. అనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి నారా లోకేష్ వరకు పాదయాత్రలు చూశానని, ఆనపర్తిలో చంద్రబాబును అడ్డుకున్న పరిస్థితులను మాత్రం ఎప్పుడు చూడలేదని, ఇటువంటి చర్యలు వైసీపీకి మైనస్ అవుతాయని సూచించారు. ఇప్పుడు వైసీపీ ఆనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం వల్ల అది చంద్రబాబుకు ప్లస్ అవుతుంది, వైసీపీకి మైనస్ అవుతుంది అని అన్నారు. ఎవరైనా ఎక్కడైనా పాదయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవచ్చని, వాటిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని, ఆఖరికి ప్రభుత్వానికి కూడా ఉండదని అన్నారు ఉండవల్లి. నాడు కాంగ్రెస్ జగన్ను జైలుకు పంపడం వల్ల ముఖ్యమంత్రి అయ్యారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పుకొచ్చారు. రోజు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇది పాస్ అవ్వలేదు. మనకున్నటువంటి రూల్స్ ప్రకారం, మనకున్నటువంటి కాన్స్టిట్యూషనల్గా ఆర్టికల్ 100 ప్రకారం ఏదైనా బిల్లు పాస్ చేయాలంటే ఆ బిల్లు మీద చర్చ జరగాలన్నది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం అన్నది స్పీకరు ఆయస్ నోస్ అని అడగాలి. అడిగిన తర్వాత స్పీకర్ కనుక ఆయస్ ఆయస్ అన్న సౌండ్ ఎక్కువగా వచ్చిందంటే ఆయస్ హ్యావ్ ఇట్, ఆయస్ హ్యావ్ ఇట్, ఆయస్ హ్యావ్ ఇట్ అని 3 సార్లు అంటే అర్థం అంటే పాస్ చేసేస్తున్నాను. ఇది ఆ 3 సార్లు అనే లోపల ఎవరైనా సభ్యుడు లేచి డివిజన్ అంటే వెంటనే డివిజన్ అంటే ఏంటి, విడదీసి ఎంతమంది అనుకూలమో ఎంతమంది వ్యతిరేకమో చెప్పండి అని విడదీసి తీరాలి. ఇది బిల్లు విడదీయండి అని అడిగిన పార్టీ వాళ్ళు ఒక్కడే ఉన్నా సరే విడదీసి లెక్కెట్టి తీరవలసిందే. 40 క్లాజులు ఉంటే 40 క్లాజులకి అడిగితే 40 క్లాజులకి అలా వెనగొట్టి చెప్పవలసిందే ఏ క్లాజుని ఎంతమంది చేశారని. ఫస్ట్ టైం ఇది 367 అనేటువంటిది ఒకటి ఎందుకు పెట్టుంటారంటే ఎవడైనా కొంచెం అల్లరి కోసం, డిలే చేయటం కోసం. ఆ రోజుల్లో అది పెట్టిన రోజుల్లో ఎలా ఉండేదంటే ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం అని. ఇప్పుడులాగా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లేవు. ఎవరన్నా డివిజన్ అంటే అనుకూలమైన వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చోండి, వ్యతిరేకులందరూ కూడా బయటికి వెళ్ళి లాబీలో నిలబడండి అని చెప్పేవారు స్పీకర్.
ఈ స్టాఫ్ వెళ్ళి బయట ఉన్న వాళ్ళని లోపల ఉన్న వాళ్ళని లెక్కెట్టి లోపల 100 మంది ఉన్నారండి, బయట 70 మంది ఉన్నారండి, నోస్ 70 ఆయిస్ 100 అని చెప్తే వీళ్ళు లెక్కేసుకుని గంట అదానీ గారు గొడవ మీకు బోఫోర్స్ జ్ఞాపకం ఉంది కదా. బోఫోర్స్ ఎందుకు వచ్చింది గొడవ అంతాను? స్వీడిష్ రేడియో వాడు ఒక ప్రకటన చేశాడు, ఇందులో మధ్యవర్తులకి సొమ్ములు ఇచ్చారని. చేస్తారు ఇంటర్నేషనల్ డీల్స్లోకి వెళ్ళినప్పుడు. అదానీ అన్నతను ఇప్పుడు ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్నాడు అనుకుంటాను, రిచెస్ట్. అతని మీద అసలు ఇక్కడ మాట్లాడడానికి లేదు, ఎందుకంటే మోడీ గారు అదృష్టం. ఇక్కడే దాని మీద చాలా గొడవ జరిగి ఉండాలి. అదానీ గారు రైటా తప్ప నేను చెప్పను, కానీ ఎందుకంటే 609 కోట్లండి ఆయన. ఇది 609వ స్థానంలో ఉండేవాడు. $280 కోట్ల ఆయన యావదాస్తిను. ఎప్పుడు? మోడీ గారు వచ్చే టైంకి ఆయన కోటీశ్వరుల లిస్టులో 609వ స్థానంలో ఉన్నాడు. 280 కోట్ల ఆస్తులు. పెన్నా నదిలో ఇసుక అక్రమ దందా వ్యవహారంపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అనంతపురంలోని తన నివాసంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఇసుక రీచ్లు మొదలు తవ్వకాల వరకు నిబంధనలు, అధికారుల మధ్య బాధ్యతలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను వివరించారు. ఈ వ్యవహారంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన వాస్తవ ఘటనలపై మీడియాకు అవగాహన కల్పించారు. పెద్దపూరు సమీపంలోని పెన్నా నదిలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుందాం రండి అంటూ ఎమ్మెల్యేకి పిలుపునిచ్చారు. ఇక్కడ జరుగుతున్న ఇసుక దోపిడీపై సాక్ష్యాధారాలతో సహా వివరించారు. ఇసుక రీచ్లో నిబంధనలు పాటించడం లేదని, రోజుకి 20 మందితో 75 ట్రాక్టర్లు లేదా 15 టిప్పర్లు మాత్రమే తరలించాలన్న నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. చెప్పొచ్చు కదా, వాళ్ళు ఒక మాట ఉందో లేదో అంటే అయిపోయి కదా. మేము అడిగింది కూడా అదే, అయ్యా పర్మిషన్ ఉంటే పర్మిషన్ ఉందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. పోనీ పర్మిషన్ ఉంది, ఎంతకి ఇచ్చినారు? బాగా ఇచ్చినారు. ఈడ 47,300. దానికి నేను అది కూడా చెప్పిన, ఏమని 10 రోజుల్లోనే ఎత్తేసినారు. ఇంకోటి చెప్పాలంటే, ఇది జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్కు పేరు కోసమే ఉంది. వీళ్ళే చెప్తారు. ఎప్పుడు మేము అప్లై చేసినాం 23/1. వాళ్ళ కోసం కాదు, మనం చూసినాం. అది అయిపోయిన తర్వాత ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఎక్స్ఎమ్మెల్యేలకో ఇంకా బాగా పార్టీకి పనిచేసే వాళ్ళకో ఇచ్చినారు. ప్రతి రీచ్లోనూ వాళ్ళు చెప్పినట్లు రీచ్ల్లో చాలా లిమిటెడ్, 50,000, 47,000 అట్లా ఇచ్చినారు. దానికి మ్యాన్ పవర్తోనే వాడాలా, ఊరికే పేరుకు పెట్టినారు. వాస్తవం చెప్పాలంటే ఈ జయప్రకాష్ అనేది ఉత్తది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని సైకో అన్న చంద్రబాబు లోకేష్ వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పెద్ద సైకో అని, లోకేష్ చిన్న సైకో అని అభివర్ణించారు. సంకల్ప సిద్ధి మాట మోసం వ్యవహారంలో కూడా తనపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. లోకేష్ ఆధ్వర్యంలో నడిచే ఐటీడీపీనే తనపై ట్రోల్స్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పకోడీ గాళ్లంతా గన్నవరంలో తనకు డిపాజిట్ రాకుండా చేస్తామని అంటున్నారని వల్లభనేని వంశీ ధ్వజమెత్తారు. భయపడం, ముందు వాళ్ళ సీటు వాళ్ళని గెలవమనండి. మంగళగిరిలో లేకపోతే కుప్పం వాళ్ళు గెలిచిన తర్వాత, ఇల్లు గెలిచిన తర్వాత, ఉట్టి కొట్టిన తర్వాత స్వర్గానికి ఎగరొచ్చు. అప్పుడు కొడాలి నాని ఏంటి వంశీ అని మమ్మల్ని చూడవచ్చు. పోనీ అంత ఉంటే వాళ్ళే రావచ్చుగా. గుడివాడ, గన్నవరం మీరు చెప్పే పేర్లు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, వాళ్ళే రావచ్చు కదా. తెలియదండి నాకు. అంటే రామచంద్రరావు గారు కూడా మొదట్లో వైసీపీ పెట్టిన కొత్తలో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. 2014 ఎన్నికలకు ముందే వచ్చాడు ఆయన. ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండా ఎగరేసింది పెనలూరు నియోజకవర్గానికి చెందిన పడమటి సురేష్, మేచినేని బాబు వీళ్ళు. తర్వాత చేరాడు ఆయన, తర్వాత వెంకటరావు గారు చేరాడు, తర్వాత కాలక్రమంలో నేను చేరాడు.
నేనైతే పోటీ చేస్తాను. వాళ్ళు సపోర్ట్ చేస్తారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. రెండోది, వాళ్ళకి ఏదైనా విభేదాలు ఉంటే, లేదు వాళ్ళకైనా పదవి కావాలి, వాళ్ళు వెళ్ళి పార్టీ హైకమాండ్తో మాట్లాడుకోవాలి. ఈ పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఆయన సొంత పార్టీ. ఆయనతో మాట్లాడుకొని ఏదైనా పదవి తీసుకోవాలి తప్పితే నాతో గొడవ పట్టడం వల్ల వాళ్ళకి వచ్చేదేం లేదు. మన ఫంక్షన్లో కూడా మీ గురించి పదవుల గురించి ఏమని చేసి మాట్లాడలేదు. అవును, అంటే మామూలుగా ఒక సామెత ఉంది కదా, ఎవరో దారిని పోతూ ఉంటే నిన్ను తిడుతున్నాడని చెబుతారంట. నన్ను ఎందుకు తిడతాడు, నేను ఆడి ఫ్రెండ్ కాదు, నేను ఆడి సహాయం చేయలేదని చెబుతాడు. మనం సహాయం చేస్తానో శత్రువు మిత్రుడు అయితేనో ఖచ్చితంగా ఏదో విమర్శ వస్తుంది. నేను వాళ్ళ అమ్మాయి జడ్పీటీసీగా ఏకగ్రీవంగా గెలవటానికి సహాయం చేశాను కాబట్టి ఖచ్చితంగా నన్ను విమర్శిస్తారు, దాంట్లో తప్పేం లేదు, మానవ నైజం అది. ఇక వెంకట్రావు అంటే అతనికి ఏదో ఆక్రోశం ఉంటుంది, ఏమన్నా కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి, కానీ నా గురించి మాట్లాడి వేస్ట్ కదా వాళ్ళకి. నేను వాళ్ళలాగా ఎన్నికలు అవగానే ఇంట్లో కూర్చునేవాడిని కాదు. నేను 2006 నుంచి రాజకీయాల్లో ఉన్నా. 2009 పార్లమెంట్కి ఓడిపోయిన తర్వాత కూడా నేను గన్నవరంలో ఆఫీస్ తీసేలా ఊరు వదిలి పారిపోవాలి. గన్నవరం ఆఫీసు ఉండేది, విజయవాడలోనూ ఆఫీసు ఉండేది. నేను అక్కడ పార్లమెంట్కి తిరుగుతా కూడా ఇక్కడ గన్నవరంలో ఆఫీస్ నేనేం తీసేసి పారిపోలేదు కదా. లేకపోతే ఎన్నికల్లో ఓడిపోగానే టాప్ మన ఇంట్లోకి వెళ్ళి ముసుగుదాన్ని పడుకోలేదు కదా. కాబట్టి నా పని నేను చేసుకుంటా. వాళ్ళకి ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారినో వైసీపీలో టాప్ లీడర్స్ను అడిగి వాళ్ళకైనా పదవులు కావాలా, వాళ్ళకైనా పని కావాలా, వాళ్ళు ఏం ఆశిస్తున్నారు, వాళ్ళకి ఏం గ్యాప్ ఉందనేది వాళ్ళు చూసుకోవాలి. అది నా స్థాయి పని కాదు, నేను చేయలేను వాళ్ళకి. మన ఎక్కడ ఒక చిన్న ఫంక్షన్ ఫారెన్ ఫంక్షన్ పెట్టినప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది. మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు, నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ
తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. తిరిగి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యకు కుట్ర పన్నిన ఉదంతం వెలుగు చూసింది. ఆ కుట్రను నిజామాబాద్ పోలీసులు భగ్నం చేశారు. నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో పోలీసులు దాడులు నిర్వహించారు. సుగుణ అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. 95 జిలిటిన్ స్టిక్స్, 10 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. జీవన్ రెడ్డిని చంపేందుకు ప్రసాద్ గౌడ్ పేలుడు పదార్థాలు పంపినట్లు పోలీసుల విచారణలో మహిళ వెల్లడించింది. A1గా సుగుణ, A2గా కల్లెడ సర్పంచ్ భర్త ప్రసాద్ గౌడ్ పై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. గతంలో హైదరాబాద్లోని నివాసంలో జీవన్ రెడ్డిపై ప్రసాద్ గౌడ్ హత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం ప్రసాద్ జైల్లో ఉన్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామం భక్తులతో కిటకిటలాడింది. గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ఆవరణ భక్తులతో కిటకిటలాడింది. మరోపక్క పూర్వీకులకు పిండ ప్రదానాలు చేసి నదీ స్నానాన్ని ఆచరించారు భక్తులు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఓం నమః శివాయ. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో వేయించేసి ఉన్నటువంటి ఈ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు మరి ఈరోజు చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఇది మొదటి రోజు కనుక భక్తులు విశేషంగా కూడా పాల్గొనడం జరిగింది. మరి భక్తులకు ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ఇక్కడ కమిటీ వారు ఏర్పాట్లు చేయటం జరిగింది. మరి అలాగే ఇక్కడ ఈ మొదటి రోజు ఉత్సవాలకి సుమారుగా 10,000 మంది పైబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరుగుతుంది. మరి అలాగే ఇది దక్షిణ కాశీ కింద పేరొందినటువంటి ఈ శివాలయానికి సుమారు 500 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఉత్సవాలు జరగటం జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ మరి స్వామివారికి ఉత్సవాల నిమిత్తంగానే దాతలో మరి ఎంతో చక్కగా మనకి జంగారెడ్డి మండలం కావచ్చు, తదితర ఇటు గ్రామాల నుంచి పెద్దలందరూ కూడా మరి దాతలు ఎంతో సహకరించడం జరుగుతుంది. మరి అలాగే మరి ఇక్కడ మొన్న ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం అమ్మవారికి వెండి చీర ఆభరణాల నిమిత్తం కూడా మొన్న 10 lakhs పెట్టి ఈ సంవత్సరం దాతలు సహకరించారు. మరి వాళ్ళందరికీ కూడా సహకరించినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే కూడా మరి ఈ స్వామివారికి భక్తులు అంటే ఈ స్వామివారిని భక్తులంటే ఎంతో మరి స్వామివారి మీద నమ్మకంతో ఇటు ఖమ్మం జిల్లా నుంచి కూడా, ఏలూరు జిల్లాయే కాకుండా ఖమ్మం జిల్లా నుంచి కూడా భక్తులు విశేషంగా మరి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. మరి దీనికి ఈరోజు మరి అప్పన్న ఫౌండేషన్ చౌదరి గారని ఆయన తప్పన్న ఫౌండేషన్ చౌదరి గారు
ఈరోజు మజ్జిగ ప్యాకెట్లు ఒక 10,000 భక్తులకి మరి విరాళంగా ఇవ్వడం జరిగింది. అలాగే 10,000 మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా ఇక్కడ మరి దాత సహకరించడం జరిగింది. మరి అలాగే మరి రేపు 2వ రోజు కూడా మరి ఇది 5 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. రేపు 2వ రోజు కూడా రాత్రిపూట ప్రత్యేకంగా కూడా రాత్రిపూట మరి చిన్నపిల్లలకు కానీ నృత్య కార్యక్రమాలు, అలాగే బాలనాగమ నాటకం 3 రోజులు కూడా. తర్వాత 3వ రోజు 10,000 మంది పైబడి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సంగారెడ్డి జిల్లా జరాసంగంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎంపీ ఎమ్మెల్యేలకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో వారు స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి శనేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ఆందోళనకు దిగారు. ఉచిత దర్శనం రద్దు చేయడంపై సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. వచ్చినప్పుడు ఏం టికెట్ ఎవరు తీసుకోలేదంట. మా మమ్మీ వాళ్ళు వచ్చారు, దర్శనం చేసుకున్నారు, అభిషేకం చేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ రోజు స్పెషల్ డే అని చెప్పి 300 టికెట్ అంటే నార్మల్ వాళ్ళు ఎక్కడ నుంచి తీసుకొస్తారండి? పర్సన్ కి 300 అంటే ఎక్కడ నుంచి తీసుకొస్తారు? ఏం లేకనే కదా దేవుడి కోసం వచ్చేది. ఇప్పుడు కూడా అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎండోమెంట్ వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అసలు ఎండోమెంట్ వాళ్ళు ఉంటే రెగ్యులర్ గా ఇంత అనేసి ఉంటుంది టికెట్. స్పెషల్ డే అని చెప్పి ఇంత సడన్ కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం ఐలూరు శ్రీ రామేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ దర్శించుకున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా రాజుపల్లి గ్రామంలో వెలుపుట్ట శ్రీ జ్యోతిర్లింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారి భక్తిని చాటుకున్నారు. వెలుగుట్ట కార్యక్రమాలు శనివారం రోజున సప్త భజన ప్రారంభము 18
2 శనివారం నాడు మహారాత్రి సందర్భంగా అఖండ దీపారాధన స్వామివారి కళ్యాణము రాత్రి 9 గంటలకు జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. కళ్యాణము రాజపల్లి గ్రామం వెల్లుగుట్ట శివపార్వతుల కళ్యాణము మరియు గ్రామంలో ఊరేగింపు శివపార్వతుల ఊరేగింపుతో ప్రారంభమై కళ్యాణంతో ముగుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరపురం గ్రామంలో కొలువైన శ్రీ దుర్గా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. త్రేతాయుగంలో లక్ష్మణుడు ఈ ఆలయంలోని శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు బ్రహ్మపురాణం చెబుతుంది. రావణుడిని సంహరించి రామలక్ష్మణులు పాప పరిహారార్థం సూచించవలసిందిగా వశిష్ఠ మహర్షిని కోరగా వారిద్దరికీ మునీశ్వరుడు ముంజేతులు కట్టి ఇవి ఎక్కడ జారి పడితే అక్కడ శివలింగాలని ప్రతిష్ఠించమని సూచిస్తాడు. లక్ష్మణుడికి కట్టిన ముంజేత ఈ ప్రాంతంలో జారిపడినట్టు బ్రహ్మపురాణంలో ఉన్నట్టు ఈ ప్రాంత ప్రజలు విశ్వసిస్తారు. కోరిన కోరికలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసించి శివరాత్రి రోజున మొక్కులు తీర్చుకుంటారు. టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఉన్నారు. 50 రూపాయలు. నమో నమః. మాత్రమే పార్కింగ్ చేయవలను. ఆలయ విధి నిర్వహణలో పనిచేస్తున్న కొద్దిగా జరగండి. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేట గ్రామంలో గల యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి వేడుకలు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ కృష్ణాదిత్య ఈఓ బిల్లా శ్రీనివాస్ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు. ఆనపర్తిలో చంద్రబాబును అడ్డుకోవడం వల్ల వైసీపీకి మైనస్ అయిందని కామెంట్. పెన్నా నదిలో ఇసుక అక్రమ దందాపై తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆందోళన. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. చంద్రబాబు లోకేష్లపై గన్నవరం ఎమ్మెల్యే ఒల్లమనేని వంశీ ఆగ్రహం. చంద్రబాబు పెద్ద సైకో అని, లోకేష్ చిన్న సైకో అని విమర్శ. ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు. ఓ ఇంట్లో అక్రమంగా ఉంచిన 95 జిలెటిన్ స్టిక్స్ 10 డిటోనేటర్లు స్వాధీనం. స్టే ట్యూన్ టు 95 న్యూస్.